హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు జేఎన్వి కాంపిటేటివ్ కోచింగ్. ఈ వీడియోలో మనము టెట్ సంబంధించి ఇంగ్లీష్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ సాల్వ్ చేద్దాము. ఈ క్వశ్చన్ పేపర్ సిరీస్ లో ఇది 17వ క్వశ్చన్ పేపరు. సో దీంట్లో ఇచ్చినటువంటి మొత్తం 30 బిట్స్ ని మనం ఇక్కడ సాల్వ్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాము. సో వీడియో చివరి దాకా చూడండి. ప్రతి బిట్ కూడా మనకి 4 ఆప్షన్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది కాబట్టి సో కరెక్ట్ ఆన్సర్ ఏది, అలాగే రాంగ్ ఆన్సర్ ఏముంటుంది, అది ఎందుకు అయింది అనేటువంటి విషయం కూడా తెలుస్తుంది. కాబట్టి ప్రతి బిట్ కూడా వదిలిపెట్టకుండా ఈచ్ అండ్ ఎవ్రీ బిట్ ని మీరు అయితే చూడండి అమ్మా. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అలాగే నా కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. మీకు తెలిసి ఎవరైనా టెట్ ఎగ్జామ్ రాస్తుంటే ఏపీ అండ్ తెలంగాణలో వాళ్ళకైతే ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ముందుగా అయితే క్వశ్చన్ నెంబర్ 1 చూడండి. హీ ఈజ్ నాట్ హెల్తీ, హీ ఈజ్ నాట్ వెల్దీ. రెండు కూడా మనకి ఆపోజిట్ లోనే ఉన్నాయి. సో హీ ఈజ్ నాట్ హెల్తీ, నాట్ వెల్దీ. సో ఈ రెండు సెంటెన్సెస్ ని కంబైన్ చేయమన్నప్పుడు నైదర్ నార్ వస్తుంది. నైదర్ నార్, ఎందుకంటే ఇది రెండు కూడా కాంట్రాస్ట్. నాట్ అన్నామంటే రెండు కూడా కాంట్రాస్ట్ లో ఉన్నాయి కాబట్టి హీ ఈజ్ నైదర్ హెల్దీ, అతను ఆరోగ్యంగా లేడు, నార్ వెల్దీ, అతని దగ్గర ధనము లేదు అనేటువంటి కాన్సెప్ట్ వస్తుంది. కాబట్టి ఆప్షన్ 1 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. నాట్ హెల్దీ బట్ వెల్దీ అంటే ఆరోగ్యం బాగోలేదు కానీ అతని దగ్గర మనీ ఉందని. బోత్ హెల్దీ అండ్ వెల్దీ అంటే రెండు ఉన్నాయని. ఈజ్ ఎయిదర్ హెల్దీ ఆర్ వెల్దీ, ఇది కానీ అది కానీ ఏదో ఒకటి ఉంటుందని అర్థం. సో కాబట్టి నైదర్ నార్ అంటే రెండు ఉండవు. సో కాబట్టి ఆప్షన్ 1 నాకు రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, ద బాయ్ టుక్ ఆఫ్ హిజ్ క్లోత్స్ టు చేంజ్ దెమ్. సో ఇక్కడ టుక్ ఆఫ్ అనే పదం ఏంటి అని అడుగుతున్నాడు. మీనింగ్ అడుగుతున్నాడు, అర్థం ఏంటి అని. టుక్ ఆఫ్ అనే పదానికి మీనింగ్ ఏమవుతుంది? క్లీన్డా, సో శుభ్రం చేసుకుంటానికా? లేదు, చేంజ్ దెమ్ అన్నాడు కదా. సో మార్చుకోవడానికి, బట్టలు మార్చుకోవడానికి అతను బట్టలు తీసాడని, తీసేశాడు అనే పదానికి ఏమొస్తుందమ్మా? రిమూవ్డ్ అని వస్తుంది. రిమూవ్ అంటే తొలగించడం కదా. సో కాబట్టి ఆప్షన్ 3 నాకు రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, చూస్ ద సెంటెన్స్ దట్ ఎక్స్ప్రెసెస్ ద ఎబిలిటీ. దట్ ఎక్స్ప్రెసెస్ ద ఎబిలిటీ. అండ్ హీ కెన్ క్యారీ దిస్ బ్యాగ్, హీ క్యారీస్ బ్యాగ్, హీ మే, హీ షుడ్. ఇక్కడ ఎప్పుడైనా సరే ఎబిలిటీ అన్నాడు అంటే మనం ఏం వాడతామమ్మా? కెన్ ఉపయోగిస్తాము. కెన్ ఎక్కడ ఉంటే అదే మనకు ఆన్సర్. ఎబిలిటీ కావాలి అంటే ఖచ్చితంగా సెంటెన్స్ లో కెన్ ఉండాలి, అదే గుర్తు. సో హీ కెన్ క్యారీ దిస్ బ్యాగ్ అని చూడండి, అదే మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. మే అనేది కానీ షుడ్, మే అనేది నెసెసిటీ అమ్మాయి, షుడ్ అనేది అడ్వైజ్ గానీ రికమెండేషన్ గానీ అవుతుంది, ఆ టైంలో వాడతాం. నెక్స్ట్, చూస్ ద సెంటెన్స్ దట్ హ్యాస్ ఎ నౌన్ క్లాజ్. నౌన్ క్లాజ్ ఉన్నటువంటి సెంటెన్స్ చూడండి. షీ సెడ్ దట్ షీ వాజ్ బిజీ. నెక్స్ట్, షీ ఆస్క్డ్ హిమ్ ఫర్ మనీ, హీ హెల్ప్డ్ హర్ మెనీ టైమ్స్, ఐ విల్ నాట్ గో దేర్. సో ఇక్కడ నౌన్ క్లాజ్ అంటే అర్థం ఏంటి? నౌన్ క్లాజ్ యాక్ట్ యాజ్ ఎ సబ్జెక్ట్, యాక్ట్ యాజ్ ఎ సబ్జెక్ట్, అదే సబ్జెక్ట్ లాగా ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ సెంటెన్స్ చూడండి, షీ సెడ్ దట్ షీ వాజ్ బిజీ, ఏదైతే ఉందో ఇది నౌన్ క్లాజ్ అమ్మ, ఇది మనకి నౌన్ క్లాజ్ కిందకి వస్తుంది. కాబట్టి ఆప్షన్ 1 లోనే మనకి నౌన్ క్లాజ్ ఉంది. మిగతా 3 కూడా డైరెక్ట్ సింపుల్ సెంటెన్సెస్. ఈ 3 ఇవన్నీ కూడా సింపుల్ సెంటెన్సెస్. సబ్జెక్ట్ వెర్బ్, సబ్జెక్ట్ వెర్బ్, సబ్జెక్ట్ వెర్బ్ ఉన్నాయి చూడండి. సబ్జెక్ట్ వెర్బ్, సబ్జెక్ట్ వెర్బ్, సబ్జెక్ట్ వెర్బ్ ఉన్నాయి. సో కానీ ఇక్కడ నౌన్ క్లాజ్ కెన్ యాక్ట్ యాజ్ ఎ సబ్జెక్ట్. నౌన్ క్లాజ్ అనేది సబ్జెక్ట్ గా యాక్ట్ చేస్తుంది, దట్ షీ వాజ్ బిజీ అనేది. సో కాబట్టి మనకి 64 అనే క్వశ్చన్ కి ఆన్సర్ ఆప్షన్ 1 నాకు రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, సింధు హూ కేమ్ ఫ్రమ్ గుంటూరు వన్ ద మ్యాచ్. హూ కేమ్ ఫ్రమ్ గుంటూరు వన్ ద మ్యాచ్. ఇందులో హూ కేమ్ ఫ్రమ్ గుంటూరు అనేది ఏ సెంటెన్స్ ఇస్తుంది అంటున్నాడు. సింధు గురించి చెప్తున్నాం, సింధు గురించి చెప్పి ఆమె గుంటూరు నుంచి వచ్చింది, మ్యాచ్ గెలిచింది అని చెప్తున్నారు. సో అసలు ఈ పదం లేకపోయినా కూడా మనకి ఈ సెంటెన్స్ యొక్క మీనింగ్ ఏం మారదు. సో ఇది ఎడిషనల్ గా వచ్చిందమ్మా, అంటే నాన్ ఎసెన్షియల్ ఇన్ఫర్మేషన్, అసలు ఇన్ఫర్మేషన్ అవసరం లేదు. సో నాన్ ఎసెన్షియల్ ఇన్ఫర్మేషన్ అయినప్పుడు ఏమంటాం దాన్ని? నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్ అంటాం. డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్ అంటే ఖచ్చితంగా అది ఆ సెంటెన్స్ కి అవసరమైతేనే దాన్ని వాడతాం. ఫైనైట్ క్లాస్ కానీ మెయిన్ క్లాస్ కానీ కాదు కదా. హూ కేమ్ ఫ్రమ్ గుంటూరు అంటే
సో నాట్ ఎసెన్షియల్ ఇన్ఫర్మేషన్ కాబట్టి నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్ అవుతుంది. నెక్స్ట్ హీ నెవర్ డ్రింక్స్ మిల్క్, క్వశ్చన్ ట్యాగ్ యాడ్ చేయమంటున్నాడు. ఆల్రెడీ ఇక్కడ నాకు నెగిటివ్ ఉంది కాబట్టి ఇక్కడ ఏం రావాలి, పాజిటివ్ రావాలి. ఇక్కడ పాజిటివ్, క్వశ్చన్ ట్యాగ్ లో ఎప్పుడు సెంటెన్స్ లో నెగిటివ్ ఉంటే క్వశ్చన్ ట్యాగ్ పాజిటివ్ వస్తుంది. క్వశ్చన్ ట్యాగ్ పాజిటివ్ ఇక్కడ ఏముంది, ఇది సింపుల్ ప్రజెంట్ టెన్స్ కాబట్టి డస్ హీ అవుతుందమ్మ, డస్ హీ అవుతుంది. నెవర్ ఉంది, హీ డ్రింక్స్ మిల్క్ అప్పుడు ఇక్కడ పాజిటివ్ డజంట్ హీ అవుతుంది. సబ్జెక్ట్ ని బట్టి ఇక్కడ వెర్బ్ అగ్రిమెంట్ అవ్వాలి. హీ ఉంది కాబట్టి డస్ హీ వచ్చిందమ్మా. డిడెంట్ హీ అనేది మనకి పాస్ట్ టెన్స్ లో వస్తుంది కాబట్టి ఇక్కడ ఎక్కడ డ్రింక్స్ అంటే ప్రజెంట్ టెన్స్ కాబట్టి డస్ హీ అవుతుంది. సో ఆప్షన్ 1 నాకు రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ సీయింగ్ ద పోలీస్ ద థీఫ్ రాన్ అవే, ఈ సెంటెన్స్ లో ఏముంది, సీయింగ్ ద పోలీస్ ఉంది, ద థీఫ్ రాన్ అవే ఉంది, 2 పదాలు ఉన్నాయి. సో ఈ సెంటెన్స్ లో ఏమేమి ఉన్నాయని అడుగుతున్నాడు అమ్మా. 1 మెయిన్ క్లాజు, రిలేటివ్ క్లాజు, 1 డిఫైనింగ్ రిలేటివ్ క్లాజు, 1 నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజు. ఇందాక మనం చూసినవే. ఇందులో ఎసెన్షియల్ నాన్ ఎసెన్షియల్ కాదు, మెయిన్ క్లాజు సీయింగ్ ద పోలీస్ ఏ సెంటెన్స్ అయితే ఉందో ఇట్ ఈస్ ద మెయిన్ క్లాజ్ కాబట్టి ఒక మెయిన్ క్లాజ్ అయితే ఉందమ్మా. నెక్స్ట్ యూ కెన్ సింగ్ సాంగ్స్, దీన్ని ఎస్ఆర్ నో క్వశ్చన్ కింద అడగమంటున్నాడు. యూ కెన్ సింగ్ సాంగ్స్ అనేది మనం ఎలా అడుగుతాము, కెన్ తోనే ఉంది కాబట్టి కెన్ యూ సింగ్ సాంగ్స్ అని అడుగుతాం. కెన్ యూ, ఇవన్నీ కూడా కరెక్టే. డూ యూ సింగ్ సాంగ్స్, డూ యూ సింగ్స్ సాంగ్స్ అనేది రాంగ్ సెంటెన్స్. డూ యూ సింగ్ సాంగ్స్ కరెక్ట్. విల్ యూ సింగ్ సాంగ్స్ అంటే ఫ్యూచర్, ఇది మనము సింపుల్ ప్రజెంట్ లో అడుగుతున్నాం. కానీ ఇక్కడ ఎబిలిటీ కదా, కెన్ అంటే ఎబిలిటీ అని చెప్పుకున్నాం కదా. సో కెన్ తో స్టార్ట్ అయింది కాబట్టి కెన్ యూ సింగ్ సాంగ్స్ అనేది మనకి కరెక్ట్ సెంటెన్స్ అవుతుంది. నెక్స్ట్ హీ వన్ ద మ్యాచ్ డాష్ హిస్ ఇల్నెస్, అగైన్ ఇట్ ఈస్ ఎ కాంట్రాస్ట్. ఇది మ్యాచ్ గెలిచాడు కానీ అతనికి ఆరోగ్యం బాగోలేదు, ఇది సెంటెన్స్ అర్థం. ఇందులో ఇన్ ప్లేస్ ఆఫ్, ఎహెడ్, బై అవే ఈ 3 సూటబుల్ కాదమ్మా. ఇన్ స్పైట్ ఆఫ్ హిస్ ఇల్నెస్ హీ వన్ ద మ్యాచ్, అతనికి ఆరోగ్యం బాగోలేకపోయినా మ్యాచ్ గెలిచాడు అనే సందర్భంలో మనం ఉపయోగిస్తాం. నెక్స్ట్ ద బర్డ్ డాష్ అవుట్ ఇఫ్ యూ లీవ్ ద డోర్ ఆఫ్ ద కేజ్, ఇక్కడ ఇఫ్ క్లాజ్ ఉంది. ఇఫ్ యూ లీవ్ ద డోర్ ఆఫ్ ద కేజ్ అన్నాడు. ఇఫ్ యూ లీవ్ ద డోర్ ఆఫ్ ద కేజ్, ఇది ఏ సెంటెన్స్ చూడండి, మనకి ప్రజెంట్ టెన్స్ లో ఉంది. లీవ్ లెఫ్ట్ కదా, ఇది సింపుల్ ప్రజెంట్ టెన్స్ లో ఉందమ్మా. సింపుల్ ప్రజెంట్ టెన్స్ లో ఉందంటే ఫస్ట్ కండిషనల్, ఇది ఫస్ట్ కండిషనల్ అంటే ఇక్కడ సింపుల్ ప్రజెంట్ టెన్స్ లో ఉంటే ఇక్కడ ఏముండాలి, సింపుల్ ఫ్యూచర్ ఉండాలి, ఫ్యూచర్ టెన్స్ ఉండాలి. ఫ్యూచర్ టెన్స్ ఉన్నది ఇక్కడ ఏముంది, విల్ ఫ్లై. సో ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. కాబట్టి సింపుల్ ప్రజెంట్ టెన్స్ ఉంటే ఇఫ్ క్లాజ్ లో రియల్ సిచ్యుయేషన్ అని అర్థము. సో కాబట్టి అక్కడ మనకి సింపుల్ ఫ్యూచర్ అయితే ఉండాలి. నెక్స్ట్ వీ నీడ్ నాట్ స్లీప్ ఆన్ ద ఫ్లోర్స్, మనం నేల మీద పడుకోవాల్సిన అవసరం లేదంట. యాజ్ దేర్ ఆర్, సో మనం నేల మీద పడుకోవాల్సిన అవసరం లేదు అంటే దేర్ ఆర్ నాట్ ఎనఫ్ బెడ్సా కాదు, నాట్ బెడ్స్ ఎనఫ్ ఆ సెంటెన్స్ కాదు, నాట్ ఎనఫ్ బెడ్సా కాదు, ఎనఫ్ బెడ్స్ అనేది కరెక్ట్ సెంటెన్స్ అవుతుంది. సో అక్కడ అన్ని పరుపులు ఉన్నాయి కాబట్టి మనం కింద పడుకోవాల్సిన అవసరం లేదనేటువంటి అర్థంలో మనకి మీనింగ్ అయితే వస్తుంది. నెక్స్ట్ ఐ హ్యాడ్ స్కేర్స్లీ పుట్ ద ఫోన్ డౌన్ వెన్ ఇట్ రాంగ్ అగైన్, ఎప్పుడైతే స్కేర్స్లీ అనే పదం వచ్చిందో మనము నో సోనర్ దాన్ వాడతాం. నో సోనర్ హ్యాడ్ ఐ పుట్ ద ఫోన్ డౌన్ దాన్ ఇట్ రాంగ్, నో సోనర్ దాన్, వీటి మధ్య మనం ఈ సెంటెన్స్ అయితే ఉపయోగిస్తాము. సో కాబట్టి నో సోనర్ హ్యాడ్ ఐ పుట్ ద ఫోన్ డౌన్ దాన్ ఇట్ రింగ్ అగైన్ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ చూస్ ద వర్డ్ దట్ కెన్ బి యూజ్డ్ టు రైట్ అన్ అడ్వర్బియల్ క్లాజ్ ఆఫ్ కండిషన్. కండిషనల్ క్లాజెస్ మనం ఎప్పుడు వాడతామా, ఇఫ్ ఉన్నప్పుడు కదా. ఫస్ట్ కండిషనల్, సెకండ్ కండిషనల్, 0 కండిషనల్, థర్డ్ కండిషనల్ అని మనకు 4 కండిషన్స్ ఉన్నాయి. సో కాబట్టి ఇఫ్ వాడినప్పుడు మనం కండిషనల్ క్లాజెస్ వాడతాం. నెక్స్ట్ చూస్ ద కరెక్ట్ నౌన్ ఫ్రేజ్ విత్ ద కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ అడ్జెక్టివ్స్. సో అడ్జెక్టివ్స్ ఒకటి కంటే ఎక్కువ ఉన్నప్పుడు
మనము కరెక్ట్ ఆర్డర్ ఎలా రాస్తాము? డిటర్మైనర్ ఫస్ట్ రావాలి, తర్వాత ఒపీనియన్, తర్వాత సైజ్ అమ్మ, తర్వాత షేప్, తర్వాత కలర్, తర్వాత ఆరిజిన్, తర్వాత మెటీరియల్, తర్వాత పర్పస్. పర్పస్ వచ్చిన తర్వాత నౌన్. అంటే ఒకటి కంటే ఎక్కువ అడ్జెక్టివ్స్ మనం ఉపయోగించినప్పుడు ఫస్ట్ డిటర్మైనర్, ఒపీనియన్. ఒపీనియన్ బ్యూటిఫుల్ అంటే ఒపీనియనే కదా, అంటే ఫస్ట్ బ్యూటిఫుల్ రావాలి. గ్రీన్ అంటే కలర్ కదా, సో ఏ బ్యూటిఫుల్ గ్రీన్ లీఫ్ అనేది మనకి రైట్ ఆన్సర్. ఇందులో ఒపీనియన్ ఉంది, కలర్ ఉంది. ఏది ముందు రావాలి? ఒపీనియన్ రావాలి, కలర్ రావాలి, తర్వాత నౌన్ రావాలి. సో రెండే అడ్జెక్టివ్స్ ఉన్నాయి కాబట్టి ఏ బ్యూటిఫుల్ గ్రీన్ లీఫ్ అనేది మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ మోహన్ విషెస్ హీ డాష్ ఎ న్యూ హౌస్. హీ హ్యాడ్ ఎ న్యూ హౌస్. ఇది అనుకుంటున్నాడు అతను, నాకు ఒక ఇల్లు ఉంటే బాగుండు, కొత్త ఇల్లు ఉంటే బాగుండు అని. సో అటువంటిప్పుడు హ్యాస్ కానీ విల్ నాట్ హ్యాడ్ అని కానీ రావమ్మా. హ్యాడ్ ఏ న్యూ హౌస్ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ రీడింగ్ ఈజ్ ఏ గుడ్ హ్యాబిట్. ఇక్కడ చూడండి, రీడింగ్ ఈజ్ ఏ గుడ్ హ్యాబిట్. మామూలుగా రీడింగ్ అంటే మనం ఏమనుకుంటాం? ప్రజెంట్ పార్టిసిపల్ అనుకుని ఆప్షన్ 1 మనం కరెక్ట్ ఆన్సర్ పెడతాం. కానీ ఇక్కడ రీడింగ్ ఏంటంటే దిస్ వెర్బ్ ఈజ్ యాక్ట్ యాజ్ అ సబ్జెక్ట్. రీడింగ్ అనేది సబ్జెక్ట్ గా పనిచేస్తుంది కదమ్మా. ఇక్కడ ఏముంది? వెర్బ్ ప్లస్ ఇంగ్ ఫామ్ ఉంది. ఈ వెర్బ్ ప్లస్ ఇంగ్ ఫామ్ ఏమైందంటే ఇక్కడ నౌన్ గా కనుక పనిచేస్తే దాన్ని ఏమంటారంటే జెరండ్ అంటారు. సో గెరండ్ అనేది మనకి వెర్బ్ ప్లస్ ఇంగ్ ఫామ్ గా రాసినప్పుడు అది నౌన్ గా యాక్ట్ చేయాలి. ఇక్కడ అదే చేస్తుంది. రీడింగ్ ఈజ్ యాక్టింగ్ యాజ్ అ నౌన్ అండ్ సబ్జెక్ట్. సో కాబట్టి రీడింగ్ ఈజ్ ఎ గెరండ్. ఆప్షన్ 3 నాకు రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ మధు ఈజ్ ఎ డాక్టర్ అండ్ సీత ఈజ్ ఎ నర్స్. అండ్ ఉందమ్మా. ఇప్పుడైతే కోఆర్డినేటింగ్ కంజంక్షన్ ఉంది. మధు డాక్టర్, సీత నర్సు. రెండు సెంటెన్సెస్ ఇండిపెండెంట్ క్లాసెస్ కలిపింది కాబట్టి ఇట్ ఈస్ ఏ కాంపౌండ్ సెంటెన్స్. నెక్స్ట్ హీ ఈస్ ద టాలెస్ట్ బాయ్ ఆన్ ద ఎర్త్. మామూలుగా సూపర్లేటివ్ డిగ్రీ వాడినప్పుడు మనం ది ఉపయోగిస్తాం కదా, కాబట్టి సింపుల్ క్వశ్చన్ ఇది, దా అనే ఆర్టికల్ వాడాలి. నెక్స్ట్ నో అదర్ రివర్ ఇన్ ద వరల్డ్ ఈజ్ సో లాంగ్ యాజ్ నైల్. ఇది నైల్ నది కంటే పొడవైన నది లేదు ప్రపంచంలో అంటున్నాడు. సో సూపర్లేటివ్ డిగ్రీ వాడాలి. నైల్ ఈజ్ ద మోస్ట్ లాంగెస్ట్ రివర్ ఇన్ ద వరల్డ్. నైల్ ఈజ్ ద మోస్ట్ లాంగెస్ట్. డబుల్ అడ్జెక్టివ్స్ మనం వాడం కదమ్మా, కాబట్టి నైల్ ఈజ్ ద లాంగెస్ట్ రివర్ ఇన్ ద వరల్డ్. సో ఆప్షన్ 4 చూడండి. లాంగెస్ట్ వరల్డ్ కాదు, మోస్ట్ లాంగర్ కాదు, మోస్ట్ లాంగెస్ట్ కాదు. నైల్ ఈజ్ ద లాంగెస్ట్ రివర్ ఇన్ ద వరల్డ్. డబుల్ అడ్జెక్టివ్ రావు మనకి, మోస్ట్ లాంగెస్ట్ రాదు. రిజునివేట్, REJUVENATE. సో ఆప్షన్ 1 కరెక్ట్ స్పెల్లింగ్ అమ్మ. నెక్స్ట్ వెన్ డాష్ దిస్ న్యూ కార్. వెన్ డిడ్ యూ బై. ఎప్పుడు కొన్నామని అడుగుతాం కదా. వెన్ డిడ్ యూ బై. వెన్ హ్యావ్ యూ బాట్ కాదు, వెన్ డిడ్ యూ బాట్ రాదు, వెన్ డిడ్ యూ బై వస్తుంది. వెన్ డు యూ బై కూడా రాదు. సో జరిగిపోయాను, కారు కొనేసాడు కాబట్టి పాస్ట్ టెన్స్ లో అడుగుతున్నాం మనం, ఎప్పుడు కొన్నావు అని అడుగుతున్నాం. వెన్ డు యూ బై అంటే ఎప్పుడు కొంటావు అనే అర్థంలో వస్తుంది. కాబట్టి ఇక్కడ చూడండి 82 నుంచి 84 దాకా 3 క్వశ్చన్స్. పారాగ్రాఫ్ ఇచ్చాడు, పారాగ్రాఫ్ నుంచి సాల్వ్ చేయాలి. మహాత్మా గాంధీ బిలీవ్డ్ దట్ ఇండస్ట్రియలైజేషన్ వాజ్ నో ఆన్సర్ టు ద ప్రాబ్లమ్స్ that plague the mass of India's poor, and that villagers should be taught to be self-sufficient in food, weave their own cloth and cotton, and eschew the glittering prizes that the 20th century so temptingly offers. Such an idyllic and rural paradise did not appear to those who inherited the reins of political power. So paragraph prakaram Mahatma Gandhi believed that. So industrialization was no answer to the problems faced by the Indians. సో ఇండస్ట్రియలైజేషన్ వల్ల ఎలాంటి ఉపయోగము లేదు, ఇండియన్స్ ఫేస్ చేసేటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయలేరు అనేటువంటి విషయం చెప్పాడు కాబట్టి ఆప్షన్ 2 నాకు రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ద బేసిస్ ఆఫ్ ఎన్ ఐడిలిక్ అండ్ రూరల్ పారడైజ్ ఈజ్ సెల్ఫ్ సఫిషియన్సీ ఇన్ ఫుడ్, క్లోత్స్, సింప్లిసిటీ ఆఫ్ లైఫ్ స్టైల్. పారాగ్రాఫ్ ప్రకారం ఆప్షన్ 2 మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 84th క్వశ్చన్ చూడండి. మహాత్మా గాంధీస్ వ్యూస్ అపోజ్డ్ ఇండస్ట్రియలైజేషన్ ఆఫ్ విలేజ్ బికాస్. ఎందుకని? ఇట్ వుడ్ హెల్ప్ పూర్
హెల్ప్ ద పూర్ నాట్ రిచ్ కాదు కదా. ఇట్ వుడ్ టేక్ అవే ద స్కిల్ ఆఫ్ ద విలేజర్స్ కాదు. ఇట్ వుడ్ ఎఫెక్ట్ ద కల్చర్ ఆఫ్ ద విలేజెస్. ఇట్ వుడ్ డెస్ట్రాయ్ ద స్కిల్ ఆఫ్ ది విలేజర్స్. వాళ్ళకు ఉన్నటువంటి స్కిల్ ని పారాగ్రాఫ్ ప్రకారం స్కిల్ డెస్ట్రాయ్ చేస్తుంది కాబట్టి ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. నెక్స్ట్ మాన్యువల్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఫర్ ఎనీ క్లాస్. ఏ క్లాస్ కైనా మాన్యువల్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఏముందమ్మా? టెక్స్ట్ బుక్ చూసామన్నా లెసన్ ప్లాన్, క్వశ్చన్ పేపర్ ఇలాంటివి తయారు చేస్తాం కాబట్టి ఆప్షన్ 2 రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ద గ్రామర్ ట్రాన్స్లేటెడ్ మెథడ్. 1880 నుంచి 1940 100 సంవత్సరాల కాలంలో ఈ గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ ని ఉపయోగించారమ్మా. 1992 నుంచి కమ్యూనికేటివ్ లాంగ్వేజ్ టీచింగ్. ఈ కాలంలో కమ్యూనికేటివ్ కమ్యూనికేటివ్ లాంగ్వేజ్ టీచింగ్ CLT. ఇది లేటెస్ట్ గా 20th సెంచరీలో ఇంట్రడ్యూస్ చేశారు. ఈ టైంలో జరుగుతుంది. 1840 నుంచి 1940 అంటే గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ అమ్మా. GTM ఉపయోగించేవారు. సో ఆప్షన్ 1 రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ అకార్డింగ్ టు సైకో లింగ్విస్ట్ బాబ్లింగ్ స్టేజ్. బాబ్లింగ్ స్టేజ్ అంటే మా పాప అని అంటారు. అంటే 7 నుంచి 9 నెలలు, 7 నుంచి 10 నెలల కాలాన్ని బాబ్లింగ్ స్టేజ్, శైశవ దశ అంటాము. సో ఆప్షన్ మనకి 1 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ ఎ ప్రాబ్లమ్ అసోసియేటెడ్ విత్ లెర్నింగ్ ఇంగ్లీష్ ఇన్ ఫర్ స్కూల్స్. సో స్కూల్స్ లో ప్రాబ్లం కాదన్నాడు. ఏంటి? చిల్డ్రన్స్ గెట్ టు లిజన్ టు ఇంగ్లీష్ ఓన్లీ ఫర్ అబౌట్ 40 minutes ఇన్ దేర్ క్లాస్. సో టైం బౌండ్ పెట్టారు. సో కాబట్టి ఇది అవ్వచ్చు. మెనీ టీచర్స్ ఆర్ యూజ్ మదర్ టంగ్. ఎస్ కదా, కానీ దీనివల్ల ఇంగ్లీష్ పూర్తిగా నేర్చుకోలేకపోతున్నారు. చిల్డ్రన్స్ గెట్ లెస్ ఆపర్చునిటీస్ యూజ్ ఇంగ్లీష్. ఎస్, ఇది కూడా ఉంది. కానీ నాట్ ఏ ప్రాబ్లం అంటున్నాడు. దేర్ ఆర్ నో క్వాలిఫైడ్ టీచర్స్ ఇన్ ఎనీ స్కూల్ ఇన్ ఇండియా టు టీచ్ ఇంగ్లీష్. ఇది ప్రాబ్లం ఏం కాదమ్మా. ఈ 3 ఉన్నవి ఎంతో కొంత ప్రాబ్లమ్స్ ఇంగ్లీష్ రాకపోవడానికి. సో 4th ఆప్షన్ అనేది మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. చూస్ ఫాల్స్ స్టేట్మెంట్. ఇచ్చిన వాటిలో రాంగ్ స్టేట్మెంట్ ఏదన్నాడు? సింగిల్ సౌండ్ ఈజ్ రిప్రజెంటెడ్ బై సెవరల్ స్పెల్లింగ్స్ ఇన్ ఇంగ్లీష్. అంతే కదా, ఒక సౌండ్ కి డిఫరెంట్ స్పెల్లింగ్స్ ఉంటాయి. ఎఫ్ అనే పదం ఉంది అనుకో, రకరకాల సౌండ్స్ వస్తాయి. సో కాబట్టి ఇది కరెక్టే, ట్రూ స్టేట్మెంట్ ఇది. ఇన్ ఇంగ్లీష్ వీ హ్యావ్ సైలెంట్ వర్డ్స్ అండ్ డబులింగ్ ఆఫ్ కాన్సనెంట్స్ రిగార్డింగ్. రన్నింగ్ అంటాము, నైఫ్ అంటాము. సో సైలెంట్ వర్డ్స్ ఉంటాయి, డబులింగ్ ఆఫ్ కాన్సనెంట్స్ కూడా ఉంటాయి. నెక్స్ట్ యూజింగ్ క్యాపిటల్ లెటర్స్ ఇస్ ఫౌండ్ ఇన్ ఆల్ సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్. ఇది కాదు కదమ్మా. సో ఫాల్స్ స్టేట్మెంట్ ఇదే. నెక్స్ట్ వీ కెనాట్ ఫైండ్ 1-to-1 రిలేషన్షిప్ బిట్వీన్ సౌండ్స్ అండ్ స్పెల్లింగ్స్. సౌండ్ ఎలా ఉందో స్పెల్లింగ్ అలా ఉండదు, స్పెల్లింగ్ ఎలా ఉంటే సౌండ్ అలా ఉండదు. కాబట్టి 4 కూడా కరెక్టే. కాబట్టి నాట్ ఫాల్స్ స్టేట్మెంట్ ఏదంటే ఇదమ్మా, ఆప్షన్ 3 నాకు రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 3 levels ఆఫ్ కాన్సెప్చువలైజేషన్ ఐడెంటిఫైడ్ బై ఎడ్వర్డ్ ఆంథనీ. అప్రోచ్, మెథడ్, టెక్నిక్. అప్రోచ్, మెథడ్, టెక్నిక్ అమ్మ. అప్రోచ్, మెథడ్, టెక్నిక్ ఇక్కడ ఉంది. సో ఆప్షన్ 1 మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. ఎడ్వర్డ్ ఆంథనీ ఇంట్రడ్యూస్ చేసిన కాన్సెప్చువలైజేషన్ అనేది 3 parts ఉంటాయి, 3 levels. 3 levels లో ఫస్ట్ అప్రోచ్, తర్వాత మెథడ్, తర్వాత టెక్నిక్ ఉంటుంది. సో ఇవి టెట్ ఎగ్జామ్ సంబంధించిన ఇంగ్లీష్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ లో ఉన్న 90 క్వశ్చన్స్. సో నా కంటెంట్ కనుక నచ్చినట్టయితే మీకు లైక్ చేసి షేర్ చేయండి. అలాగే GNV కాంపిటేటివ్ కోచింగ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలిసి ఏపీ తెలంగాణలో ఎవరైనా టెట్ ఎగ్జామ్ వస్తుంటే వాళ్ళకైతే ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేసి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.